ఈ మూవీలో ఎక్స్పెక్టేషన్ ఇందాక చెప్పాను, విరూపాక్ష చూసిన తర్వాత ఆబ్వియస్ గా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. Yeah. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి మీరు ఎటువంటి హార్డ్ వర్క్ చేశారు? అంటే ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ ఏదైతే డైరెక్టర్ గారు డిజైన్ చేశారో, నేను ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనే దానికంటే కూడా ఈ క్యారెక్టర్కి మనం 100% ఇవ్వాలి, ఇంతే. నాకున్నది అదే. బికాజ్ ఆడియన్స్కి మనం ఏదైతే జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తామో అది 100% వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో విరూపాక్ష అప్పుడు ఆ సైకిక్ రోల్ చేసినప్పుడు, ఆ బ్లాక్ మ్యాజిక్ అది చేసినప్పుడు అసలు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా చూడలా. బట్ స్టిల్ నాకు కార్తిక్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకుని సో అది చేశా. చూసిన వాళ్ళందరూ అరే చిన్నప్పటి నుంచి నువ్వు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళకి అంత కాన్ఫిడెంట్ గా చేసావు అన్నారు. ఇప్పుడు మేము అదే అందాం అనుకున్నాం, చూడకపోతే ఇలా చేస్తారు, చూస్తే ఇంకా ఎలా చేస్తారు. అదే కదా. సో అలాగే ఈ రవి క్యారెక్టర్ పోర్ట్రే చేసేటప్పుడు డెఫినెట్ గా డైరెక్టర్ ఇన్పుట్స్ తీసుకుని నేను ఇంకా నా స్టైల్ ఆఫ్ ఆ రవిని ఎలా పోర్ట్రే చేయొచ్చు అనేది వర్క్ చేసుకున్నాను డెఫినెట్ గా. అండ్ నేను ప్రాపర్ గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. సో చిరంజీవి గారి ఫ్యాన్స్ సినిమాలో కూడా రవి క్యారెక్టర్ కూడా. సో డెఫినెట్ గా నాకు హెల్ప్ అయింది, ఇంకా ఈజీ అయిపోయింది. రవి క్యారెక్టర్ మళ్ళీ పర్ఫార్మ్ చేసినట్టు అనిపించింది నాకు. సూపర్. సో సూపర్ గా ఇన్వాల్వ్ అయిపోయారు అన్నమాట. yes సూపర్ గా అంటే ఎంజాయ్ చేశాను ఫస్ట్ థింగ్. ఏదైనా అంతే అండి, మనం ఇన్వాల్వ్ అయినప్పుడే కదా. సో మీ ప్రతి రోల్ కూడా చూసినట్టు అయితే ఆబ్వియస్ గా మీరు ఇన్వాల్వ్ అయ్యింది కనబడుతుంది మాకు క్లియర్ గా. సో ఇప్పుడు మీ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే దండోరాలో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? క్యూటెస్ట్ లవర్ బాయ్. సో మొత్తం డిఫరెంట్ గా వచ్చేస్తున్నారు అనమాట. yes 100% గై టు ద నెక్స్ట్ డోర్ అంటారు కదా, మన పక్క ఇంట్లో అబ్బాయి మన ఇంట్లో అబ్బాయి లాగా రిలేట్ చేసుకుంటారు. ఆడి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆడి మాట్లాడే విధానం, సో అన్ని. సో ముందు చేసిన రోల్స్ చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేశారు కదా, ఇందులో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? కంపారిటివ్లీ వాట్ ఈస్ ద యూనిక్నెస్ వీ కెన్ సీ? యూనిక్నెస్ అంటే రవికృష్ణన్ ఇప్పుడు వరకు ఆన్ స్క్రీన్ ఇలా ఎప్పుడు చూడాల. సో ఫస్ట్ థింగ్ అది చాలా ఫ్రెష్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీలో ఏదైతే ఉందో అది చాలా క్యూట్ లవ్ స్టోరీ డిజైన్ చేశారు. సో అది చూసేటప్పుడు చాలా ఫ్రెష్ ఉంటుంది. అండ్ నేర్చుకున్నది అంటే డెఫినెట్గా ఫైట్స్లో చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది 100%. ఇంకా జర్నీలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం కదా. దండోరాలో సాంగ్స్, ఫైట్స్, దానికి సంబంధించి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నేర్చుకుంటాం. సో ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ యు. yes 100%. ఇట్స్ అ జర్నీ అండి. ఆల్ ద టైమ్ ఎవ్రీ మూవీ విల్ టీచ్ అ న్యూ థింగ్స్, రైట్? ఎగ్జాక్ట్లీ. సో ఇట్ రియల్లీ హెల్ప్ యు అంటారు. yes 100%. సో మరి ఇందులో ఇంకా సో ఈ సెట్స్ లో ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉండుంటాయి కదా. డూ యు వాంట్ టు షేర్ ఎనీ కైండ్ ఆఫ్ మెమరబుల్ మూమెంట్ విత్ us? మెమరబుల్ అంటే ఒక షార్ట్ కంటిన్యూస్ షార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 6 pages సీన్ అనుకుంటా. ఆల్మోస్ట్ 18 minutes షార్ట్, కంటిన్యూస్ షార్ట్, కంటిన్యూస్గా రోల్ అవుతుంది. ఆ సీన్ చేసేటప్పుడు మజా వచ్చింది. యాజ్ యాక్టర్గా 18 minutes షార్ట్ కంటిన్యూస్గా చేయడం అంటే అంత ఈజీ కాదు. సినిమాలో ఎలా అంటే జస్ట్ టూ లైన్స్ చెప్పగానే కట్, 2 lines చెప్పగానే కట్, ఇలా ఉంటుంది. బట్ అలా కాకుండా 18 minutes రోల్ అంటే కెమెరా మజా వచ్చింది యాజ్ యాక్టర్గా. సో అది నాకు బెస్టెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ యాజ్ యాక్టర్గా ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఎస్ ఐ కెన్ డూ ఇట్ మ్యాన్. ఏముంది 3 pages 6 pages వాట్ ఎవర్, ప్రెప్ ఉంటే ఇష్టం ఉంటే చేయొచ్చు అని. ఓకే, దట్స్ నైస్. అయితే మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సీన్ కానీ ఏదైనా ఉందా? ఎమోషనలీ కానీ యూనో మెంటలీ ఏదైనా చాలా ఛాలెంజింగ్ సీన్ ఉందా? ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటున్నారా? ఛాలెంజింగ్ అంటే శివాజీ అన్న కాంబినేషన్ ఒక సీన్ ఉండింది. 1-on-1 ఉంటుంది. మజా వస్తుంది, స్క్రీన్ మీద చూసే వాళ్ళకి మజా వస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు నాకు ఈ సినిమాలో. అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ఫైట్ సీక్వెన్స్ అది నచ్చేసిందా? అంటే దోల్ తీరిపోయిందండి ఫైట్ సీక్వెన్స్. చేసినట్టు లేరు కదండి సీన్స్. అండ్ ఫైట్ సీన్స్ ఎప్పుడు చేయలేదు. అండ్ ఫస్ట్ టైం చేసాము, అది కూడా న్యాచురల్ ఫైట్ చేసాం అనమాట. ఒక షాట్ లో బాటిల్ తీసుకొచ్చి కొట్టాలి, కొడితే బుర్ర బద్దలైపోయింది, ఫుల్ నొప్పి, మళ్ళీ దిమ్మ తిరిగిపోయింది. నెక్స్ట్ షాట్ మళ్ళీ చేయాలి, రెడీ 1 more, అది సరిగ్గా రాలేదు, మళ్ళీ 1 more అంటే మళ్ళీ తగిలింది. అయినా సరే చేస్తానే ఉన్నాం, బికాస్ బాగా రావాలి, ఇంకా మనకి తప్ప వేరే ఏం తెలియదు. సో దీంట్లో ది బెస్ట్ ఇవ్వాలి అని, అంతే. సో రవికృష్ణ గారు యాక్టింగ్ లోనే ఇక్కడే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఇలాగే కంటిన్యూ చేస్తాను 100%. నాకు ఇది తప్ప వేరే ఏం తెలియదు, ఇదే వరల్డ్ నాకు. సో దట్స్ నైస్ అండి. ఏదైనా విచ్ ఎవర్ వర్క్ యూ టేక్ అప్, ఐ మీన్ యు నీడ్ టు గివ్ 100%, రైట్?